Amen? Amen. So today we are in Bible prophecy part 3 of this message. అయితే ఈ రోజు బైబిల్ ప్రవచనంలో 3వ భాగంలో మనం ఉన్నాము. And we'll be learning, as I told you, or we all did a recap, we learned about the 7 churches and the 7 messages given to the 7 churches by the Lord. We learned about the church history and from the book of Revelations chapter 2 and 3. మనము 7 సంఘాల గురించి నేర్చుకున్నాము, 7 సందేశాల గురించి నేర్చుకున్నాము, సంఘాల యొక్క చరిత్ర గురించి నేర్చుకున్నాము, ప్రకటన గ్రంథాలలో 2 మరియు 3 అధ్యాయాల గురించి కూడా నేర్చుకోవడం జరిగింది. Amen? And today, we're going to learn about the end time church. అయితే అంత్య దినములలో సంఘం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. Every year, at least once, we speak on this. ప్రతి సంవత్సరం కనీసం ఒక్కసారన్నా దీని మీద మనం మాట్లాడడం అనేది జరుగుతుంది. And you and I are privileged to be a part of this. మీరు నేను ఈ యొక్క విషయంలో కలిసి భాగస్వామ్యులు అవ్వడము మనకు ఒక ధన్యత. So the chosen ones sit to listen such messages. ఎవరైతే ఎంపిక చేయబడిన వారు ఉన్నారో వారే కూర్చొని ఇలాంటి సందేశాన్ని వినడం అనేది జరుగుతుంది. Hallelujah. So tell your neighbor, you're a chosen one. మీ పొరుగు వారికి చెప్పండి, మీరు ఎంపిక చేయబడ్డవారు. You're a chosen one. మీరు ఎంపిక చేయబడ్డవారు. Amen. Amen. So at least you made it to part 3 if some of us didn't make it before. ముందు భాగాలకు రాకపోయినా 3వ భాగానికి మీరు రావడం అనేది జరిగింది. Hallelujah. God is the one who rewards us for what we do towards him. దేవుడు మాత్రమే ఆయన పట్ల మనం ఏం చేస్తున్నామో దానికైనా ప్రతిఫలాన్ని ఇచ్చేవాడు. He looks at our heart. మన హృదయం వైపు చూస్తూ ఉన్నాడు. Amen. Amen. And thank God that he looks at our heart, not at our outer stature, whatever status in this world. దేవుడికి మహిమ మనం ఎలా కనిపిస్తున్నామో, భౌతికంగా మనం ఎలా ఉన్నామన్నది కాకుండా మన హృదయాలను చూసే దేవుడై ఉన్నాడు. Today, many of the believers identify themselves with a denomination, say Baptist, this, that. There are so many denominations. Believers tend to identify themselves with that, but what the Word of God says, it's a non-denominational status that God has given to each and every one of us. Amen. ఈ రోజు మనం క్రైస్తవులను చూసినట్లయితే ఒక వర్గీకరణ, ఈ బాప్టిస్ట్ సంఘానికి చెందిన వాళ్ళము, పలానా దానికి చెందిన వాళ్ళము అని వాళ్ళు విభజనతో చూస్తున్నారు. కానీ దేవుడు చూసేది ఏంటి అనే విషయం తెలుసుకోబోతున్నాం. So every believer is a part of the 7 churches of the book of Revelation. ప్రతి ఒక్క విశ్వాసి ఈ 7 సంఘాలు ఏదైతే ఉందో ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్లుగా వాటిలో ఏదో ఒక భాగానికి చెందినవాడు. What we learned was the Philadelphia church has a bright future. మనం తెలుసుకున్నది ఏంటి అంటే ఫిలదెల్ఫియా వర్గానికి చెందిన సంఘము ఒక అద్భుతమైన భవిష్యత్తు కలిగి ఉన్నది. Jesus promises protection to it. యేసు ప్రభువు వారికి ఒక రక్షణను ప్రమాణంగా ఇచ్చి ఉన్నాడు. It says in Revelation chapter 3 verse 10, I will also keep you from the hour of trial that is going to come upon the whole world to test those who live on the earth. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసుల. Anybody can help with the Telugu Bible? చదవగలిగితే చదవండి. One mic needed. భూనివాసులకు కాపాడదును. Amen. So the only hour of trial that affects the whole world is in the end times. అంత్య దినములలోనే శోధనలో ఉండే రోజులు మనకు కనిపిస్తాయని మనం చదువుతున్నాం. And in contrast, Jesus warns the Laodicean church, those whom I love, I rebuke and discipline, it says in verse 19. అదే తీరుగానే దీనికి వ్యతిరేకంగా అని చెప్పొచ్చు. లవోదికీయ సంఘానికి ఎవరినైతే నేను ప్రేమిస్తానో వారిని గద్దిస్తాను అని చెప్పినట్లుగా వారిని క్రమశిక్షణలో పెడతాను అన్నట్లుగా కూడా ఉంది. So are you sure that the Lord loves you and me? అయితే ఖచ్చితంగా నమ్ముతున్నారా దేవుడు? Do you have any doubts about it? దాంట్లో ఏదైనా అనుమానం ఉందా? So in verse 19 it says the Lord disciplines those whom he loves. 19వ వచనంలో అందుకే రాయబడి ఉంది, ఎవరినైతే దేవుడు ప్రేమిస్తారో వారిని క్రమశిక్షణలో ఉంచుతాడని. Hallelujah. It is good for us. అది మనకు మంచిది. Good for our spiritual growth. మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు మంచిది. Good for our relationship with him. దేవుడితో మనకున్న సంబంధానికి అది మంచిది. That we all continue to grow in him. మనందరము దేవుడిలో ఎదగడానికి. Amen. ఆమేన్. Many scholars anticipate the same future for both Laodicea and Philadelphia church members. ఎంతో మంది జ్ఞానవంతులు ఈ 2 విషయాలను వాటి తీరుగానే ప్రకటిస్తూ ఉంటారు. And they shared future in an early rapture.
అయితే రాకడ సమయంలో ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని వీళ్ళు ముందుగానే చెప్పడం జరిగింది. So today we're going to see the two forecasts that are given to these churches. అయితే ఈ రోజు రెండు ప్రవచనాలు ఈ సంఘాలకు ఏం చెప్పబడి ఉంది అని మనం To the చదవబోతున్నాం. church of Laodicea, we see according to Revelation chapter 3 verse 19, those whom I love, I rebuke and discipline, the Bible says. ఈ రెండు సంఘాలకు లవోదికయ మరియు ఫిలదెల్ఫియాకి గురించి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఏం చెప్పబడి ఉందో చదువుతున్నాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే, నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుచుండి తట్టుచున్నాను. Only verse 19. 19. Yeah. It faces discipline and not an early rapture. అయితే అది ఒక క్రమశిక్షణ గురించిన విషయం కానీ రాకడ ముందుగానే తీసుకోవడం కాదు. Whereas in the church of Philadelphia, in verse 10 we read, I will also keep you from the hour of trial that is going to come upon the whole world. So it participates in the early rapture. అయితే అదే 10వ వచనంలో చూసినట్లయితే, లోకం పైన రాబోయే శోధన కంటే ముందుగానే నేను నిన్ను కాపాడేదను అని చెప్పబడి ఉంది. So we see that John is transported to God's throne. అయితే ఇక్కడ యోహాను దేవుడి యొక్క సింహాసనం వైపు నడిపింపబడ్డాడు అని చెప్పొచ్చు. God's throne room to provide a first-hand account of the end times that he's seeing, and he's telling us what all he saw. దేవుడి సింహాసనం ఉన్న గది వైపు ఎందుకు అంటే అక్కడ ఏమైతే ఉందో అది చూసి మనకు ముందుగానే చెప్పేటట్లుగా. And he says, after this I looked, and there before me was a door standing open in heaven, and the voice I had first heard speaking to me like a trumpet said, come up here, and I will show you what must take place after this. In Revelation chapter 4 verse 1 it is written. ఆయన అక్కడ నిలబడి చెప్తున్న మాట, నేను ఒక తలుపు దగ్గర పరలోకపు ద్వారం దగ్గర నేను నిలబడి ఉన్నప్పుడు అవి తెరవబడి నేను ఒక బిగ్గర స్వరాన్ని వింటూ ఉన్నాను. అందులో చెప్పబడింది ఏంటి, ఇక్కడికి రా, నేను నీ కోసం సిద్ధపరిచిన ప్రాంతాన్ని స్థలాన్ని నువ్వు స్వాస్థ్యం చేసుకో అని. That voice was like the voice of a trumpet, the Bible says. ఆ శబ్దము భూరధ్వనితో చేసిన గొప్ప బిగ్గర శబ్దం వలె ఉంది. You can imagine a trumpet voice saying, come up here, మీరు వినొచ్చు ఒక బిగ్గర శబ్దాన్ని, పైకి రా, and I will show you what's going to take place in future. తదుపరిగా భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది నేను నీకు చూపిస్తాను. From God's throne room, John observed epic events centuries ahead of time. దేవుడి సింహాసనం ఉన్న గది నుంచి యోహాను చూసినది శతాబ్దాల తర్వాత ఏం జరగబోతుంది భవిష్యత్ కాలంలో. Can you imagine centuries ahead? He is seeing what is going to happen on the face of this earth. ఊహించుకోగలరా మీరు వందలాది సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుంది అనే విషయాన్ని చూడడము. And verse 2, Revelation chapter 4 verse 2, it says, at once I was in the spirit, and there before me was a throne in heaven with someone sitting on it. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. Amen. So John was given a vision into the future kingdoms and events. అయితే యోహానుకు భవిష్యత్ కాలంలో జరగబోయే విషయము, రాజ్యంలో జరగబోయే విషయాల పట్ల ఒక దర్శనం కలిగి ఉన్నది. This phrase which says in the spirit, it actually defines and tells us that he kind of saw new vision. ఈ పదము ఆత్మవశుడనైతిని అనే పదము ఒక దర్శనానికైన నిర్వచనము. Here John sees a throne in heaven, ఇక్కడ యోహాను పరలోకంలో ఒక సింహాసనాన్ని చూసి and God sitting on the throne. ఆ సింహాసనం పైన దేవుడు ఆసీనుడై ఉన్నాడు. And John saw the God in terms of reflection and a brilliance with precious stones. యోహాను దేవుణ్ణి అక్కడ ఒక ప్రతిబింబం వలె, అద్భుతమైన బిగ్గరమైన విలువైన రాళ్ళ వలె. It's written in verse 3, Revelation chapter 4 verse 3. వచనంలో రాయబడి ఉంది. అది 4వ అధ్యాయం. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. Amen. And again we'll read verse 4 as well, sister. 4వ వచనం. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఆ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని
తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. Amen. Surrounding the throne were 24 other thrones, and seated on them were 24 elders. They were dressed in white and had crowns of gold on their heads. If you notice in Revelation chapter 2 verse 10 to the church of Smyrna, Jesus had promised the churches with crowns. మీరు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే దేవుడు సంఘాలకు ఇచ్చిన ప్రమాణం ఏమిటి అంటే మీకు కిరీటాన్ని ఇస్తాను అని. He promised the church of Sardis in chapter 3 verse 5 with white clothing. ఆ సార్దిస్ సంఘానికి ఆయన చెప్పినది ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో మీకు తెల్లటి వస్త్రములు ధరింప చేస్తాను అని. And according to 1 Chronicles chapter 24 verses 4 through 19, King David had organized God's priesthood into 24 divisions. మొదటి దినవృత్తాంతంలో పుస్తకం చూసినట్లయితే 24వ అధ్యాయం 4 నుంచి 19 వచనాల దాకా దావీదు మహారాజు దేవుడి యొక్క సేవకులు యాజకులకు 24 వర్గాలుగా చేయడం అనేది మనం చూసి ఉన్నాము. And again today we're going to go through many verses. This is because to inline to understand how God is trying to speak to us here. ఎన్నో వచనాలు ఈ రోజు మనం God is speaking to us. దేవుడు మనతో ఎలా మాట్లాడబోతున్నాడు అనే విషయం పట్ల In Revelation chapter 4 verses 6 through 8 we will read. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు. Now this is the scenario he saw that is around him. ఆయన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి చెప్తున్న మాట. What did he see? ఏం చూశాడు ఆయన? 24 thrones. Are we here? 24 సింహాసనములు. Are you here with me? ఇక్కడ దాకా అర్థమైంది. 24 thrones and 24 elders. 24 కిరీటాలు, 24 పెద్దవారు. He saw God sitting on the throne. ఆ సింహాసనం పైన దేవుడు ఆసీనుడై And in verses 6 through 8 it says, in the center around the throne were 4 living creatures, and they were covered with eyes in front and in back. The first living creature was like a lion, the second like an ox, and the third had the face like a man, the fourth like a flying eagle. Each of the 4 living creatures had 6 wings and was covered with eyes all around, even under his wings. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలలో దీనికైన నిదర్శనం పూర్తిగా రాయబడి ఉంది. సిస్టర్ చదువుతారా? మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము కలది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. Amen. So these 4 angels are a composite of high ranking angels. ఈ 4 దేవదూతలు అత్యున్నతమైన దేవదూతలకైన సంకేతము. And they are exalted order of angels. అది దేవదూతల క్రమములో అత్యున్నతమైనది. Like cherubim and seraphim. షెరుబేము మరియు సెరఫిమ్ అని చెప్తూ ఉంటాము. And if you notice, they have eyes throughout their body. మీరు గమనించినట్లయితే వారి శరీరంలో కూడా వారికి కన్నులు ఉన్నాయి. How many wings? ఎన్ని రెక్కలు? 6 wings. 2, 2, 2. రెండుగా ఉన్నాయి. Yes, and throughout they have eyes. ఆ రెక్కల చాటున వారి శరీరం పైన కూడా కళ్ళు ఉన్నాయి. And what are they calling out? ఏం పిలుస్తున్నారు? Holy, holy, holy. పరిశుద్ధుడా 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 అని. That means that every time that God is revealing himself in a new way, they call out the name holy. దాని అర్థము ప్రతిసారి దేవుడు తనను తాను ప్రకటించుకున్నప్పుడు పరిశుద్ధుడు అని అవి పలుకుతూ ఉన్నాయి. Hallelujah. You serve a mighty God. You need to understand how he is, what is his nature, how omnipotent and how awesome he can be. అద్భుతమైన దేవుడిని మనం సేవిస్తున్నాము. ఆయన స్వభావం ఏంటి, ఆయన ప్రకృతి ఏంటి, ఆయన సామర్థ్యత ఏంటి అనే విషయాలు మనం We తెలుసుకోవాలి. generally call him just like that casually. Sometimes our Heavenly Father and so on we pray off, and Jesus and so on we pray off. But when you think of these things,
the fear of the Lord comes into our hearts. చాలా సామాన్యంగా పిలిచేస్తుంటాం మనము పరలోకంలో ఉన్న నా తండ్రి అని, కానీ ఇలాంటి బిగ్గర విషయాలను తెలుసుకుంటే దాంట్లో ఉన్న గాంభీర్యత ఏంటి అని మనకు తెలుస్తుంది. We need to have that fear of the Lord. మనకు దేవుడి పట్ల ఆ భయం కూడా కలిగి ఉండాలి. Amen. So these high ranking angels are worshiping the Lord every time that they are seeing him. They are actually fully covered. If you notice, there's holiness in that also, if you can see one characteristic. అయితే ఈ ఉన్నతమైన స్థానంలో ఇంత శక్తివంతమైన దేవదూతలు కూడా మొదటి స్థానంలో నిలబడి దేవుడిని స్తుతిస్తున్నాయి, ఆరాధిస్తున్నాయి. ఆ తగ్గింపు తత్వం అనేది దేవుడి పట్ల ఉన్న గౌరవంలో అవి కప్పుకొని ఉన్నాయి. So one of the primary characteristics of God and about his name, about his nature, about his word, about his spirit, about his throne, about the angels, about the kingdom of heaven is holiness. అయితే ఒక గొప్ప విషయము దేవుడి యొక్క స్థానము, దేవుడి యొక్క మందసము, దేవుడి యొక్క శక్తి, దేవుడి చుట్టూ ఉన్న వాటి సామర్థ్యతను చూసినా ఏ ఒక్క విషయంలో కూడా దేవుడి యొక్క పరిశుద్ధత అనేది తెలుస్తుంది. And the Bible says that without holiness no one will see God. బైబిల్ ప్రకారంగా చెప్పబడి ఉన్నది, పరిశుద్ధత లేని వారు ఎవరును దేవుడును చూడలేరు. Holiness, a life without holiness, forget about seeing God. పరిశుద్ధత లేని జీవితము అంటే దేవుడిని చూడడం అనే విషయాన్ని We మర్చిపోయి cannot take it for granted what Jesus has done. దేవుడిని మనము అలాగే ఉంటాడులే, మనల్ని చూసుకుంటాడులే అని అనుకోవడానికి There is a price that he has paid for our salvation. దేవుడు మన విమోచనకై ఒక మూల్యాన్ని చెల్లించి There is a ఉన్నాడు. purpose behind us living on this earth. దానికై ఒక ప్రయోజకత్వం ఉన్నది, మనం బ్రతుకు. One of the characteristics that is to be seen in the children of God is holiness. ఒక లక్షణము దేవుడి యొక్క పిల్లలలో చూడగలిగినది పరిశుద్ధత. Now, how can holiness be seen in us? ఎలా మనలో పరిశుద్ధత కనిపిస్తుంది? Any few guesses ఎవరైనా చెప్పగలరా? in the way that we live? మనం బ్రతికే తీరు, మనం మాట్లాడే మాటలు, The way we speak, ఇతరులతో ఎలా ప్రవర్తిస్తామో, and దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉండడం. yes, fear towards God. How will holiness be seen in our lives? మీ జీవితంలో పరిశుద్ధత అనేది ఎలా తెలుస్తుంది? First is that you and I, all of us need in this to live a holy life also. God has given us a helper whom we call as the precious Spirit of God. The Holy Spirit we call him. మీరు నేను తెలుసుకోవాలి, ఒక పరిశుద్ధమైన జీవితాన్ని మనం బ్రతకాలి అన్నట్లయితే మనకు దేవుడు ఒక సహాయకుడిని ఇచ్చి ఉన్నాడు, ఆయనని పరిశుద్ధాత్మ దేవుడు అని అంటాం. Holiness in our speech, మన మాటలో పరిశుద్ధత, holiness in our thought life, మన ఆలోచన విధానంలో పరిశుద్ధత, holiness in what I see, మనం చూసే విషయాలలో పరిశుద్ధత, what I hear. ఏదైతే వింటున్నామో దాంట్లో పరిశుద్ధత. Yes, all of these senses that operate through us, it has to have holiness in through and throughout us. మన జీవితంలో మనం ఆలోచించి స్పందించగలిగిన ప్రతి ఒక్క తీరులో పరిశుద్ధత ఉండాలి, And- అలా ప్రవర్తించాలి. And this will come only when we know the Lord Jesus Christ personally and his word personally. ఇది ఎప్పుడు వస్తుంది అంటే మనకు దేవుడు వ్యక్తిగతంగా తెలిసినప్పుడు, ఆయనను మనం తెలుసుకున్నప్పుడు. Amen. The more we read the word of God or study the word of God, in fact the word becomes our guide and he begins to show us, the Spirit of God begins to speak to us, tells us how to live our life. ఎప్పుడైతే మనం దేవుడిని అధికంగా తెలుసుకుంటామో, వాక్యాన్ని ఎక్కువగా చదువుతామో, వాక్యమే మనకు ఒక మార్గదర్శకంగా ఉంటుంది, వాక్యమే మనతో మాట్లాడుతుంది, మనం ఎలా ప్రవర్తించాలని బోధిస్తుంది. Holiness, maybe if I'm a businessman, holiness in my transactions. పరిశుద్ధత ఒకవేళ నేను వ్యాపారిని అయినట్లయితే నా Yes, యొక్క if I want, I can cheat. Sometimes offers may come, and temptations may come my way in business. I can just take an advantage of that. కార్యాలలో నేను పరిశుద్ధతతో ఉండాలి. ఒకవేళ వ్యాపారం అయినట్లయితే నాకు ఎన్నో అవకాశాలలో మోసం చేయడానికైనా అవకాశము, ప్రేరేపణ కలగొచ్చు, కానీ అక్కడ ఉండకపోవడం పరిశుద్ధత. For example, if I've been to a fuel pump and I've got in the transaction some extra money on my behalf, I received extra, it's my duty to return back that money. ఉదాహరణకు ఒక పెట్రోల్ బంక్లో వెళ్ళినప్పుడు ఆయన పొరపాటున కొంచెం ఎక్కువ డబ్బులు, ఎప్పుడైనా చిల్లర సరిగ్గా చూసుకోకుండా ఎక్కువ డబ్బులు ఇచ్చేసినా లేదా ఎక్కువ పోసేసినా కానీ ఇది నాది కాదు వారిది అని చెప్పి వారికి ఇచ్చేయడము, Which is called as integrity. దీన్నే మనము ఒక నీతిమంత తత్వము. Amen. To live a righteous life and holiness in everything that we do. నీతిమంతుడి వలె జీవించగలగడం రావాలి మనకు. So this world that we live in is an unholy place. మనం బ్రతికే ఈ ప్రపంచము ఒక అపవిత్రమైనది. The God whom we are talking about is a holy God.
మనం మాట్లాడే దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. And when we call ourselves to be as children of God, it has to align with us. That is how holiness will be seen in our lives. మనల్ని మనము దేవుడి యొక్క సంతానము అని మనం పిలుచుకుంటున్నట్లయితే ఆ పవిత్రత పరిశుద్ధత మనలో కూడా కనిపించాలి, పోలిన వారమై ఉండాలి. Amen. Amen. Hallelujah. So we move further. Revelations chapter 4, verses 10 through 11 we will read. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10 నుంచి 11. Here we are seeing about the angels who are worshipping, and now we'll see about the 24 elders who fall down before him who sits on the throne. ఇందాక మనము ఎవరైతే దేవుడి దగ్గర నిలబడి ఆరాధిస్తున్నారో వాళ్ళ గురించి చూసాము. ఇప్పుడు ఆ దేవుడి దగ్గర ఉన్న 24 పెద్దవారి గురించి మనం తెలుసుకోబోతున్నాము. And they worship him who lives forever and ever. They lay their crowns before the throne and say, "You are worthy, our Lord and God, to receive glory, honor, and power, for you created all things, and by your will they were created and have their being." నిరంతరము సజీవుడిగా ఉండే దేవుడు, నీ యొక్క కృప చేత వారందరూ సృష్టింపబడ్డారు, నిన్ను స్తుతించుటకయే వారు జీవిస్తూ ఉన్నారు అన్నట్లుగా మనం చదువుతున్నాం. As elders lay their crowns before the throne, they are actually surrendering to the Lord. ఎప్పుడైతే ఆ పెద్దవారందరూ వారి కిరీటాలను తీసి ఆ సింహాసనం దగ్గర మోకరిస్తున్నారో దాని అర్థం దేవాది దేవుడి ముందు వారు మోకరించి గౌరవాన్ని చెల్లిస్తారు. By laying down their crowns, actually they are saying, "Lord, we are honored actually to receive this crown. It is you who has given this crown to us." ఆ కిరీటాన్ని వారు ముందు పెట్టినప్పుడు చెప్పే విషయం ఏమిటి అంటే, ఈ దానిని మీరు మాకు ఇచ్చి ఉన్నారు, మీకు మేము గౌరవం చెల్లిస్తున్నాం, కృతజ్ఞులము అని. In chapter 5 verse 1 we see, "Then I saw in the right hand of him who sat on the throne a scroll with writing on both sides and sealed with 7 seals." ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం. ప్లీజ్ చదవండి. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడైయుండు అని కుడి చేత చూచితిని. ఆమేన్. Hallelujah. This scroll is a critical legal document. ఇది చాలా కీలకమైన చట్టబద్ధమైన ఒక డాక్యుమెంట్, ఒక పత్రము. Some believe that it is about the deeds that are done on the earth or going to be done. కొంతమంది నమ్మేది ఏంటి అంటే దాంట్లో ఈ లోకంలో జరగబోయే విషయాల గురించిన విషయం అని. And it is a redemptive plan of God. ఇది దేవుడు విమోచనానికైనా ఒక పత్రము. Hallelujah. It's God's last will and statement. దేవుడు ఆఖరిగా రాసిన వీలునామా లేదా ఒక పత్రం లాంటిది. The scroll is in God's right hand and to underscore power and authority. అయితే ఆ బద్ధము ఏదైతే ఉందో ఆయన చేతిలో, అది ఆయన అధికారానికి, ఆయన యొక్క నాయకత్వానికైన నిర్వచనము. Which hand is the scroll? ఏ చేతిలో ఉందండి అది? It is the will of God, and it is a redemptive plan of God that is going to be fulfilled. అది దేవుడి యొక్క నిర్వచనము, మాట, ఆయన అధికారము, ఆయన తీర్పు పొందబోయే విషయము. As we move further, and I want you to stay tuned, because the more you will listen to this, you will understand that you'll feel sometimes that some of the seals have been opened with the events that are happening around us in this world. You will make out that seals are open. అయితే పరిశీలించి ఇది శ్రద్ధ వహించి వినండి. ఎందుకు అంటే అందులో ఉన్న విషయాలు కొన్ని మనం విన్నట్లయితే ఇలాంటిది జరిగింది కదా, మనం అంత్య దినములలో ఉన్నాం కదా, ఇదే సూచన నిజానికి మన లోకంలో జరిగింది కదా అనేటట్లుగానే ఉంటాయి. That's one of the proofs that we are in the last days. అది ఒక ఆధారము మనం అంత్య దినములలో ఉన్నాం. Sometimes we think, still there is time, maybe still there is time, and we feel that there is still eternity left here on earth. For me, there's a lot of time. కొన్నిసార్లు అనుకుంటాం మనకి ఇంకా సమయం ఉంది, ఇంకా సమయం ఉంది, మనకు చాలా సమయం ఉందిలే బ్రతకడానికి అని. No, many a times we feel, there's still a lot of time. ఎన్నోసార్లు మనం చెప్తుంటాం కదా, చేద్దాంలే, తర్వాత చూద్దాం. That's human nature. But the Lord, concerning his prophecies, he is going on fulfilling it. అది మనిషి యొక్క స్వభావము, కానీ దేవుడు తను చెప్పిన ప్రవచనము, మాట ఏదైతే ఉందో దాన్ని నిర్వర్తిస్తూనే ఉన్నాడు. He is fulfilling his redemptive plan for you and for me. ఆయన మీకు నాకైనా విమోచన కార్యమును ఏమైతే చేయాలో అది చేస్తూనే ఉన్నాడు. So verses 2 and 3 we read, "And I saw a mighty angel proclaiming in a loud voice, 'Who is worthy to break the seals and open the scroll?' But no one in heaven or on earth or under the earth could open the scroll or even look inside it." మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని.
అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికినీ శక్తి లేకపోయెను. And we'll read verse 4 also, sister. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడునూ కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. Amen. You see, it is not about who is strong enough to open the scroll, but the Bible says who is worthy to open the seal. అయితే ఆ విషయం మనం చదువుతున్నట్లయితే దాన్ని తెరవడానికి బలవంతులు కాదు, సమర్థవంతులు కాదు, ఎవరైతే అర్హులు అనే విషయం Hallelujah. చదువుతున్నాం. And then Saint John is weeping, it says. The Bible is saying he was weeping. శ్రమ పడుతున్నాడు, ఏడ్చుచున్నాడు. దీనికి యోహాను అది ఎవరు తెరిచేవారు లేరా, దాంట్లో ఉన్న విషయం ఇంకా మనకు తెలియదా అని See ఏడ్చుచున్నాడు. the longing in his heart. అందులో ఉన్న దుఃఖాన్ని ఆలోచించండి. Today, do we have a longing for the heavenly things? పరలోకంలో ఉన్న రాజ్యం కొరకు ఈ రోజు మన హృదయంలో అలాంటి ఒక వాంఛ ఉందా? కోరిక Seek ఉందా? for the things above, the Bible says. పైనున్న పరలోక విషయాలను చూడండి అని బైబిల్లో చెప్పబడి ఉంది. Saint John had the seeking of the things above, of the heavenly things. పరలోకపు విషయాల పట్ల ఈయనకు ఒక వాంఛ, కోరిక కలిగి ఉన్నది. It is important for all of us to have that hunger about heaven. పరలోకము గురించి మనందరికీ ఇలాంటి ఒక ఆకలి కలిగి ఉండడం చాలా We ముఖ్యం. all have it in some portion in our heart somewhere. I will go to heaven, I will make it to heaven. I am going already, I am booked, my room is there, my mansion is there. We are confident, so many things. But what are the qualities seen here on this earth? మనందరం చెప్తూ ఉంటాము, నేను పరలోకవాసిని, పరలోకంలో నా కోసం స్థానం సిద్ధపరచబడి ఉంది, దేవుడు నన్ను అక్కడికే తీసుకెళ్తాడు అని. కానీ లోకంలో ఉన్నప్పుడు మనం ఎలా జీవిస్తూ ఉన్నాము? Hallelujah. The seal must be broken to read the document, for the document to come into effect. అయితే ఆ పత్రము అనేది దానికి వేసున్న ముద్ర ఏదైతే ఉందో దాన్ని విరగ్గొడితే కానీ, దాంట్లో ఏం రాయబడి ఉంది అని చదివితే కానీ దాన్ని అమలుపరచడానికి వీల్లేదు కదా. Can you imagine a scroll that is rolled with 7 seals on it? It's 1, 2, 3, 4, 5, 6, 7 seals on it. And those seals have to be broken by the one who is worthy. The angel told Saint John that there is one who is worthy of breaking the seal. And when he opens it, every word that is written in that scroll is going to come into action instantly on the face of this earth. ఆమేన్. ఊహించుకోండి, ఒక పెద్ద పత్రము, అది దేవుడి చేత రాయబడింది, దానికి 7 ముద్రలు వేసి ఉన్నాయి, ఒక్కొక్కటిగా, ఒకటి దాని తర్వాత ఒకటి విప్పితే కానీ దాన్ని మనం తెరవడానికి వీల్లేదు. అందులో ఉన్న విషయం ఏంటి అని తెలుసుకోవడానికి. And in verse 5 we see, soon that the announcement comes that Jesus is worthy to execute God's plan. 5వ వచనంలో మనం అక్కడ చదువుతున్నది, యేసు ప్రభువు దాన్ని తెరవడానికైన అర్హుడు, ఆ తర్వాత దేవుడి యొక్క ప్రణాళికను నిర్వర్తిస్తాడు అని. Then one of the elders said to me, do not weep. See, the Lion of the tribe of Judah, the root of David, has triumphed. He is able to open the scroll and its 7 seals. 5వ వచనంలో మనం అదే చదువుతున్నాము. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7వ ముద్రను తీసి ఆ గ్రంథములో విప్పుటకై జయము పొందుటకై నాతో చెప్పెను. Hallelujah. We see that when the seal is being opened, the reclaiming of the earth is beginning to happen. మనం అక్కడ చదువుతున్నాము, ఆ ముద్రను కానీ తీసివేసినట్లయితే ఈ ప్రపంచాన్ని మళ్ళీ మనం పొందుకోవడానికైనా నిర్వచనం ఉంది. Jesus, called the Lion of the tribe of Judah, was on the throne. ఆయన చెప్పింది అక్కడ యూదా గోత్రపు సింహము, ఆ సింహము పైనే ఉన్న సింహాసనం పైనే కూర్చొని ఉన్నది. So after listening to this, Saint John is actually imagining that he is going to see a lion. ఆయన ఇది విన్న తర్వాత నిజానికి సింహాసనం పైన ఒక సింహం కూర్చుంటుందా అని ఈయన అనుకున్నాడు. Isn't it? It's speaking about the Lion of the tribe of Judah. So Saint John is thinking that he's going to see a lion, maybe a face of a lion. యోహానుకు ఇక్కడ చెప్పిన విషయం ప్రకారంగా సింహము అనగానే, యూదా గోత్రపు సింహము అనగానే ఆ సింహాసనం పైన ఒక గాంభీర్యమైన సింహం వచ్చి కూర్చుంటుందేమో అని అనుకున్నాడు. Do you know what he saw? మీకు తెలుసా ఆయన ఏం చూశాడు? Verse 6 we will read. 6వ వచనం చదువుదాం.
మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ హల్లెలూయా. గొర్రెపిల్లకు 7 కొమ్ములును 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. Amen. Then I saw a lamb, the Bible says, ఆ తర్వాత that was slain. ఒక గొర్రె పిల్లను ఏదైతే బలి ఇవ్వబడిందో వధింపబడిన గొర్రె పిల్ల వలె A lamb that was slain. వధింపబడినట్టి గొర్రె పిల్ల. Who is that lamb of God? ఎవరు ఆ గొర్రె పిల్ల? Jesus. Hallelujah. Can you imagine the position in which St. John is? He's expecting to see a lion of the tribe of Judah roaring and, in a victorious way, but he sees that the lamb was slain over there on the throne, seated on the throne. ఊహించుకోండి, ఇక్కడ యోహాను అనుకుంటుంది, ఆలోచిస్తుంది, ఒక సింహము గాంభీర్యంగా ఉంటుంది అనుకుంటే అక్కడ ఇలా వధింపబడిన ఒక గొర్రె పిల్ల 7 కొమ్మలు 7 కళ్ళతో అక్కడ ఉండడము. And then we see in verse 7, God the Father then gives the possession of the scroll to Jesus. ఆ తర్వాత మనం చూస్తున్నాం 7వ వచనంలో, సిస్టర్ చదవండి. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడైయుండు అని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. Hallelujah. ఆ స్వాస్థము ఆయనకి ఇవ్వడం అనేది జరిగినది. Sam. So here we learned about what the scene was in heaven, and I just want you to, I could find this clip. Some of us must have watched this movie. If you have not seen, being a pastor, I'm telling you to watch a godly movie. St. John's Revelation, it is called as. It is in Telugu and in English also. If you have never watched it, you can watch it, and I'm telling you, it's a life-changing one. There are many such things, but this is in regards to heaven. So I just want you to see what we've been hearing thus far. Till now, what you heard from the Bible, you can see it and watch it for a few ఇది moments. దేవుడికి పరలోకానికి సంబంధించిన ఒక చిత్రము. పాస్టర్ అయినప్పటికీ దీన్ని చూడండి. మీకు పరలోకంలో ఎలా ఉంటుంది అనే దానికి ఇది ఒక ఊహా చిత్రము. ఈ విషయాన్ని ఒక వీడియో క్లిప్ ద్వారా మనం ఇది చూద్దాము. You move. The end, the truth. Who is worthy to open the scroll and break its seals? Who can reveal the true meaning of the things God has prepared? No one in heaven, nor on earth, nor under the earth can open the scroll and read it. No one is worthy. Someone must break the seal. It is our only hope. Do not weep. Look, the Messiah has triumphed. And so he will open the scroll and its 7 seals. Come, go triumphant, to triumph once more.
is the power of the risen Christ, the rider who wins over death. Come, take away peace from earth. Who was that? It was war. He's the one who sets people killing each other, How can he have such power? so they know where the paths of hate lead. Come, a crust of bread for a worker's wages. Come, Now the worst scourge of them all, what is his power? the most terrifying power there is. The power of death, to remind the world that only in God there is life. Who can stop all of this? Only the love of him who gave his life for us. Death will not have the last word. When, my Lord, will innocent blood no longer be spilled? Be patient a little longer, until the number of your brothers is complete. Now share my victory over death. Who are these people? Where have they come from? They have been saved. These are the people who have been through a great trial. They have washed their robes white again in the blood of the Lamb. They will never hunger or thirst again, because the Lamb will be their shepherd and guide them to the springs of life, and God will wipe away all tears from their eyes. There, look, the Lamb, the Messiah, is breaking the seventh seal.
So the video we've seen are different clips of the same movie put together for us to understand about the 7 seals. ఈ చిన్న వీడియో ఏదైతే మీరు చూసారో ఆ చిత్రం మొత్తంలో ఉన్న కొన్ని సన్నివేశాలను తీసుకొని కుదింపబడింది. It speaks about the 4 horsemen ఆ నలుగురు గుర్రం పైన వచ్చే వారి గురించి and రాయబడింది. the judgment that comes upon the earth. ఆ లోకం పైన వచ్చే తీర్పు గురించిన మాట. So end time events begin with opening of a scroll. అంత్య దినములలో ఈ మొత్తం విషయము ఆ యొక్క పత్రము తెరవబడడంతోనే It ప్రారంభమవుతుంది. is locked with 7 seals. Now you're able to understand after watching the video. I think visual, then it becomes more easy to ఆ understand. 7 ముద్రలు అనేది ఇప్పుడు మనం చూసినట్లయితే ఆ పత్రంను విప్పడానికైన ముద్ర ఇప్పుడు అర్థమై ఉంటుంది మీకు అది చూసిన. The opening of the first 4 seals bring out the 4 angels riding on the horses. ఆ మొదటి 4 ముద్రలను తీసేటప్పుడు గుర్రం పైన వచ్చే ఆ 4 దేవదూతలకైన ప్రతీక. And they are commonly referred to as the 4 horsemen of the apocalypse. సామాన్యంగా అది పిలువబడేది గుర్రం పైన వచ్చే 4 యోధులు, 4 గుర్రాల పైన వచ్చే యోధులు. And people on earth cannot see these angels on the horses. లోకంలో ఉన్న జనాలు ఈ యొక్క దేవదూతలను గుర్రం పైన చూడలేరు. Notice this, the judgment is carried forward, but the people on the earth will not be able to see these things, గమనించండి, these 4 తీర్పు horses. అనేది ఇవ్వబడింది, ఇది అమలు పరచబడింది, కానీ గుర్రం పైన ఉన్న ఈ 4 లోకంలో ఉన్నవారు. So we'll learn about the 4 horsemen first. అయితే ఈ 4 గుర్రం పైన ఉన్న వారి గురించి మనం చదువుకుందాం. Seal number 1, మొదటిది Revelations chapter 6 verses 1 and 2. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 1-2 వచనములు. I watched as the Lamb opened the first of the 7 seals. Then I heard one of the 4 living creatures saying in a voice like thunder, "Come." I looked, and there before me was a white horse. Its rider held a bow, and he was given a crown, and he rode out as a conqueror bent on conquest. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. And if you notice దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలుదేరెను. Amen. So the spirit of conquest comes into the world arena. అయితే ఇది జయించుటకైన ఉద్దేశం ఏదైతే ఉన్నదో అది లోకంలో రావడం అనేది జరిగింది. This angel brings a desire to conquest, to have a dominion on this earth. ఈ దేవదూత ఈ లోకం పైన ఒక ఆధిపత్యాన్ని పొందుకోవాలన్నట్లుగానే వచ్చింది. The spirit operates to make a one world government. దేవుడి యొక్క ఆత్మ మొత్తము ఒక్క వాక్యము చేత చేయబడిన వస్త్రము వలె With చేయబడింది. the Antichrist in command. అపవాది, యాంటిక్రైస్ట్ అనగా అపవాది ఎవరైతే ఉన్నారో అతను ఆధిపత్యం తీసుకునేటట్లుగా. Do you see some things happening around you that is leading to the one world government? It's been happening for years now, but we see that it's moving in a faster pace now. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే లోకం మొత్తానికి ఒకరే అధిపతిగా ఉండాలి అనే విషయాల పట్ల పోరాటం ఏదైతే ఉందో అతి వేగంగా జరుగుతుందో ఎప్పటి నుంచో అవుతున్నప్పటికీ. Your details with the government is there. మీరు మన ప్రభుత్వం గురించిన విషయాల గురించి For తెలుసు. everything now there's finger scan or your retina scan. ప్రతి ఒక్కరానికి వేలుముద్రతో గుర్తింపు, కనుబొమ్మతో గుర్తింపు. So many other transactions that we do, they're happening very quickly online, what we call as nowadays. ఎన్నో విషయాలు, ఎన్నో కార్యాలు జరగాల్సినవి చిటికెలలో జరిగిపోతున్నాయి. So this is all actually leading to the one world government where the Antichrist will come in power at the appropriate time and he will take over the countries. ఎలాంటి ప్రవర్తన అంటే ఇవన్నీ దేనికి సూచన అంటే అపవాది యాంటిక్రైస్ట్ ఒకేసారిగా వచ్చి ఆధిపత్యం ఈ లోకం పైన తీసుకునేటట్లు. You remember last week I had shared that there is a seal that it would be given on the hand and on the forehead that should not be taken. మీకు గుర్తున్నలాగా మీ చేతిలో కానీ లేదా నుదుటి పైన కానీ ఇవ్వడం ఉంటుంది, అది తీసుకోకూడదు అని. So this all leads to the same. ఇవన్నీ దానికైన మార్గమే. All of these events they are leading to have a dominion on this earth. ఇవన్నీ లోకం పైన ఆధిపత్యం పొందుకోవడానికైన ప్రతీక. And there are some forces, they have a complete dominion even upon the economy of this world. ఎలాంటి మార్గాలు వీళ్ళు ఎంచుకుంటారు అంటే ప్రపంచ వ్యాప్తిగా డబ్బు ఏదైతే అవసరమో ఎకానమీ, ఆ మూల్యము, ఆ దానిపైన కూడా ఆధిపత్యం. Even today there are some people in this world who have a dominion
upon the economy of this world. వారి ఆర్థిక వ్యవస్థ పైన కూడా ఆధిపత్యం పొందుకునేటట్లుగా కొన్ని సంస్థలు ఉన్నాయి. So Antichrist will claim authority over all the nations and institutions. అయితే అపవాది అన్ని దేశాలు అన్ని రాజ్యాంగాల పైన ఆధిపత్యం చెల్లించడానికైనా ప్రయత్నం చేస్తాడు. You know, we talk about people, IS and so on, and so many groups that we talk about. కొన్ని ఐఎస్ఐలు కొన్ని వర్గాలు ఎవరైతే పోరాడతారో మృతులలాగా ఇతరులను చేయాలనుకుంటారో. So we'll move to seal number 2. రెండో ముద్ర వైపు Revelation chapter 6 verses 3 and 4. 3 మరియు 4 వచనములు 6వ అధ్యాయంలో. When the Lamb opened the second seal, I heard the second living creature say, "Come." Then another horse came out, a fiery red one. Its rider was given power to take peace from the earth and to make men slay each other. To him was given a large sword. ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అనే రెండవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒకని ఒకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వారికి అధికారము ఇయ్యబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను. So this spirit of war is the second angel that operates. ఈ యుద్ధానికి సంబంధించిన దేవదూత ఏదైతే ఉందో ఇది యుద్ధానికైన ప్రతీక. When it enters into the world, war becomes a common scene. ఈ గుర్రం గాని ప్రపంచంలో వచ్చినట్లయితే యుద్ధము అనేది సామాన్యమైన విషయం. It will be very aggressive. చాలా తీవ్రంగా ఉంటుంది. If you notice, you hear of wars, we all hear of wars. These are all signs of the coming of the Lord. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ దేశం ఆ దేశం యుద్ధంలో ఉన్నాయంట అని వినడం. Especially the country of Israel, it's been a long time that it's on war. ఇది దేవుడి రాకడకు సమీపమైన ఒక సూచన. ముఖ్యంగా ఇజ్రాయెల్ ప్రాంతాన్ని మీరు చూసినట్లయితే It's యుద్ధాలు almost a year that this country is warring against the whole world, not whole world, but the surrounding nations. ఒక సంవత్సరంగా మీరు చూసినట్లయితే ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలతో ఇది ఒక యుద్ధంగానే నడుస్తుంది. Can you imagine in our city war, and all the time war throughout the year, what position we would have been in? ఊహించుకోండి, ఒకసారి మనమున్న పట్టణంలో ఒకవేళ యుద్ధము అని ప్రకటించినట్లయితే సంవత్సరం మొత్తం యుద్ధం ఉన్నట్లయితే ఎంత తీవ్రంగా ఉంటుంది. Do you know they are so well planned ahead in advance about food grains, about ammunition, about defense, about their military force. They are much more ahead in advance and so on. The livelihood is still going on over there. They are on warring and they are eliminating evil also at the same time. వారు ఎంతగా ముందుగా ప్రణాళికను సిద్ధపరచుకొని ఉన్నారు అంటే వారు తినాల్సిన ఆహారము, యుద్ధం చేయడానికైన ఆయుధాలు, వారి సైన్యము, వారి మొత్తంగా ఉండే వ్యవస్థ అన్నిటినీ సిద్ధపరచుకొని వారి జీవనశైలిని వారు కొనసాగిస్తూ యుద్ధంలో పాల్గొంటూ ఉన్నారు. May it be hospitalization, anything, everything they are very well equipped and planned. వైద్య సేవలే కావచ్చు, ప్రతి ఒక్క అవసరతను సరిగ్గా నిర్వర్తించుకోవడానికై సిద్ధపడి ఉన్నారు. Hallelujah. So this angel that rides on a red horse with red symbolizing bloodshed. అయితే ఇది ఒక ఎర్రటి గుర్రం పైన దేనికి ప్రతీక? ఆ ఖడ్గం పట్టుకొని అంటే రక్తానికి, యుద్ధానికి. Jesus taught us concerning this in Matthew chapter 24 verses 6 through 7. మత్తయి సువార్త 24వ అధ్యాయం 6-7 వచనంలో దీని గురించే యేసు ప్రభువు మాట్లాడడం అనేది జరిగింది. You will hear of wars and rumors of wars, but see to it that you are not alarmed. Such things must happen, but the end is still to come. Nation will rise against nation, and kingdom against kingdom. He then described the starvation that is depicted in the next seal. There will be famines and earthquakes in various places. Matthew chapter 24, 6, 7. అధ్యాయము 6-7 వచనములు. మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామం నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. Amen. So if you notice, even concerning the weather that's in our country, it is going out of balance. ఇప్పుడు మీరు చూసినట్లయితే మన దేశంలో, ప్రపంచంలోనే మీరు చూస్తున్న ప్రకృతి కూడా, పరిస్థితులు కూడా విభిన్నంగానే ఉంది.
Yes, there are changes that are taking place, natural disasters that are happening, and so on and so forth. ప్రకృతే కొన్ని విషయాలలో భూకంపాలు కానీ తీవ్రమైన వర్షాలు కానీ ఇలాంటివి చేస్తూనే ఉంది. Now let's move on to seal number 3. మూడవ వచనము మూడవ ముద్ర గురించి మనం నేర్చుకో. When the Lamb opened the third seal, Revelation chapter 6, verses 5 and 6. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 5-6 వచనంలో When the Lamb opened the third seal, I heard the third living creature say, "Come." I looked, and there before me was a black horse. Its rider was holding a pair of scales in his hand. Then I heard what sounded like a voice among the four living creatures saying, "A quart of wheat for a day's wages, and 3 quarts of barley for a day's wages, and do not damage the oil and the wine." ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలనియు దేనారమునకు 3 సేర్ల యవలనియు నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను. The spirit of famine will cause a catastrophic food wastage or food shortage, I would say. ఈ యొక్క విషయము ఈ యుద్ధము ఏదైతే మనం చూస్తున్నామో ఇది ఒక కొరతకు చెందిన విషయం. ఆహారం లేకపోవడం, తినడానికి తిండి లేకపోవడం లాంటిది. Wheat and barley, the Bible says, like the basic food requirements also, there will be shortage. అక్కడ గోధుమలు మరియు ఆహార ధాన్యములు కనీస అవసరతలు కూడా కొరత. And people are paying their entire salary to be fed on this. జనులు కూడా వారి దగ్గర ఉన్న పూర్తి ఆదాయాన్ని ఆహారం కోసమే ఖర్చు చేయడము. Seal number 4, 4వ ముద్ర chapter 6, verses 7 and 8. 6వ అధ్యాయంలో 7-8 వచనాలు. When the Lamb opened the fourth seal, I heard the voice of the fourth living creature say, "Come." I looked, and there before me was a pale horse. Its rider was named Death, and Hades was following close behind him. And they were given the power over a fourth of the earth to kill by sword, famine, and plague, and by the wild beasts of the earth. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండవ వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను కరువు వలనను మరణము వలనను భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారము వానికి ఇయ్యబడెను. The spirit of death, with the authority to kill, and over of 1/4 of the earth comes forward to be killed. ఈ మరణానికి సమీపంగా ఉన్న విషయం చూసినట్లయితే ఒక క్రూరమైన మృగము అని మనం చూసినట్లయితే 1/4 అంటే 4వ వంతు శాతము ప్రపంచం మొత్తం మృత్యువుకు పాలవడము. The fourth angel is death. ఆ 4వ దూత మృత్యువు. And this angel is riding on a pale horse. ఇది ఆ వర్ణము వలనే ఒక గుర్రము పైన వచ్చి ఉన్నది. This color actually attributes to death. If you notice a person who is pale or anything, that you can understand that it's close to death. అందులో రాయబడి ఉన్నట్లుగా ఇదిగో పాండూర వర్ణము గల ఒక గుర్రము. దీనికి ఏది సూచన అంటే మరణానికి. ఎవరైతే మృత్యువు మరణిస్తారో వారు ఒక పచ్చని ఛాయలాగా ఆ వర్ణంలో ఉన్నట్లుగా. Now this place had 2 separate abodes, a place where God's people lived, another area for condemned people. అయితే ఇందులో 2 ప్రాంతాలు మనం చూస్తున్నాము. ఒక ప్రాంతంలో దేవుడికి సంబంధించిన జనాలు సజీవులుగా ఉండడము, రెండవ ప్రాంతము శాపగ్రస్తులుగా దేవుడికి దూరంగా ఉన్నవారు. Jesus calls that area as Hades or hell. దేవుడు దాన్ని హేడిస్ అని పిలుస్తున్నాడు. అది An eternal separation from heaven and from the King of Kings. రాజుల రాజుకి పరలోకానికైనా దూరం అయిపోయిన ప్రాంతము. Hallelujah. Luke chapter 16 verse 22, it speaks about Abraham's side. లూకా సువార్త 16వ అధ్యాయము 22వ వచనంలో అబ్రహాముకైన దర్శనం గురించిన మాట రాయబడి ఉంది. In other words, people die and death comes to them, and then immediately they travel to the unseen world, that is Hades.
ఇంకో తీరుగా చెప్పాలి అంటే హఠాత్తుగా జనులలో మరణం రావడం అనేది జరుగుతుంది. ఆ మరణం తదంతరము వారు ఈ హేడెస్ అనే ప్రాంతము, నరకము లాంటిది, ఈ ప్రాంతంలోకి వారు ప్రయాణం చేసి వెళ్తున్నట్లు. Not for those who know Jesus as their personal savior, they know him personally in this life, they maintain their relationship with him. ఇది ఎవరికి వర్తించదు అంటే ఎవరైతే యేసు ప్రభుని తెలుసుకున్నారో, యేసు ప్రభుతో సంబంధం కలిగి ఆయన వాక్యాన్ని తెలుసుకున్నవారో వారికి ఇది వర్తించదు. And many people will die because of plagues and pestilence. ఎంతో మంది కరువుల వలన, అన్య రోగముల వలన మరణిస్తారు. Let's read Ezekiel chapter 39 verses 17 and 18. ఎజేకియల్ గ్రంథం 39వ అధ్యాయము 17-18 వచనాలు చదువుదాం. Ezekiel foresaw wild animals feasting on human flesh. Imagine in the days of Ezekiel this prophecy that he saw that animals are going to feed on flesh. ఇతర జాతుల పక్షులకును భూమృగముల కన్నిటికిని ఈ సమాచారము తెలియజేయము. నేను మీ కొరకు వధించు బలికి నలుదిక్కుల నుండి కూడిరండి. ఇశ్రాయేలీల పర్వతం మీద ఒక గొప్ప బలి జరుగును. మీరు మాంసము తిందురు, రక్తము త్రాగుదురు. బలాఢ్యుల మాంసము తిందురు. భూపతుల రక్తమును, భాషానులో క్రొవ్విన పొట్టేళ్లన్నీయు, గొర్రెపిల్లల యొక్కయు, మేకల యొక్కయు, కోడల యొక్కయు రక్తము త్రాగుదురు. నేను మీ కొరకు బలి వధింపబోచున్నాను. మీరు కడుపార క్రొవ్వు తిందురు, మత్తు కలుగునంతగా రక్తము త్రాగుదురు. Hallelujah. హల్లెలూయా. So you see here the goats, the bulls, they feed on human flesh. ఇక్కడ మనం చూస్తున్నది ఆ జంతువులను బలి ఇచ్చి ఆ రక్తాన్ని తర్పణగా ఇవ్వడము, దానిని స్వీకరించడం అనే విషయము. Let's move on to seal number 5, which is a call for justice. 5వ ముద్రను చదువుదాము. ఇది ఏంటి? న్యాయానికైన ఒక పిలుపు. Revelation chapter 6 verses 12 onwards. When he opened the 5th seal, I saw under the altar the souls of those who had been slain. Do you remember in the video you saw there were people covered with red, and they are very close to the heart of God. They're crying out, and they are crying for justice over there. This is the verse that we are reading. 6వ ముద్రను మీరు చూసినట్లయితే ఒక పెద్ద భూకంపం వలె ఎవరైతే మరణించారో, ఎవరైతే అందరూ మరణింపబడ్డారో, ఆ ఎరుపు రంగులో ఉన్న వాళ్ళందరూ వారు దేవుడి ముందు నిలబడడం మనం చూస్తున్నాము. So I saw under the altar the souls of those that had been slain. They gave their life for the Lord, for his work, because of the word of God and the testimony they had maintained. They called out in a loud voice, "How long, sovereign Lord, holy and true, until you judge the inhabitants of the earth and avenge our blood?" Then each of them was given a white robe. You noticed in the visual that you saw that Jesus carrying a white robe for all of them. So that is how he honors his children who have given up their lives for the sake of the Lord. Yeah. అక్కడ ఇచ్చిన ఆదేశం కూడా మీరు చూసినట్లయితే ఎవరైతే దేవుడి కోసం, దేవుడి పనిలో ప్రాణాన్ని త్యాగం చేశారో వారందరూ దేవుడి ముందు నిలబడము. అక్కడ తెల్లటి వస్త్రంలో అని మనం చదువుతున్నాం కదా, మధ్యలో ఆ మందసం దగ్గర యేసు ప్రభు నిలబడము, ఆ రాజులాగా ఆయనని మనం చూస్తున్నాం. Amen. Are you getting the point that the Bible is speaking about, and the visual, I think it makes it more realistic and easy to understand. మనం అది చూసి ఇది వింటున్నాగా ఇది మనం ఊహించుకోవడానికి చాలా సులువుగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీరు అర్థం చేసుకుంటున్నారు. So when you stand for the Lord, you keep your testimony for the Lord, you live for him, and even if something untoward happens, the Lord is there to honor you. అయితే మీరు ఎప్పుడైతే దేవుడి కోసం నిలబడతారో, దేవుడి వాక్యం కోసం మీరు ప్రాణం దాకా నిలబడతారో, దేవుడు మిమ్మల్ని చూసుకోవడానికి సిద్ధంగా. People have gone ahead of us, and they are the ones who are crying out for justice in heaven. ఎవరైతే మనకంటే ముందుగా పరలోకానికి చేరుకున్నారో వారు న్యాయం కోసము కన్నీరు కారుస్తూనే ఉన్నారు. There are many people who have given up their lives for the Lord. ఎంతో మంది దేవుడి కోసం ప్రాణాన్ని త్యాగం చేసిన వారు. Many people who have kept their testimony, or while testifying for the Lord, they were stoned or they were beaten up, they were brought to death, but they are crying out for justice. And the Lord is saying, and he clothes them with a white clothing. ఎంతో మంది సాక్ష్యాలు చెప్తున్నప్పుడు, సువార్తను ప్రకటిస్తున్నప్పుడు రాళ్ల చేత కొత్తబడి ఎంతో క్రూరంగా మరణింప చేసిన వారు ఉన్నారు, చంపేసిన వారు ఉన్నారు. వారందరూ దేవుడి ముందు నిలబడి మొరపెడుతున్నారు, మాకు న్యాయం ఏది దేవా అని. So there is a white clothing, a clothing of honor that the Lord gives personally. వారికి ఆ
ఆ తీర్పు ఏదైతే న్యాయం ఉందో అది తెల్లటి వస్త్రము వలె వారికి ధరింపచేసి వ్యక్తిగతంగా దేవుడు ఉన్నాడు. Is there anyone who speaks in so much detail to us? ఎవరైనా ఉన్నారా ఇంత క్లుప్తంగా ప్రతిదీ పరిశీలించి సూటిగా మనతో He's not speaking only about this life, he's speaking about the afterlife also. ఆయన ఇప్పుడు మనం ప్రాణాలతో ఉన్నంత వరకు బ్రతుకు గురించి మాత్రమే కాదు, ప్రాణం తదుపరిగా కూడా ఏముండబోతుందనే జీవితాన్ని గురించి మాట్లాడుతారు. There is so much transparency in the Lord's word that he speaks about this life and even about the afterlife. అందులో ఎంతో ఉన్నట్లుగా చెప్పేటట్లుగా ఉన్నాడు. ఈ జీవితంలో అయినా సరే, మరణం తర్వాత అయినా సరే. So clear and in detail. ఇంత స్పష్టంగా, ఇంత ప్రతిదీ In our language to understand. మన భాషలో మనం అర్థం చేసుకోవడానికి. Amen. Amen. Hallelujah. So he's saying, how long, Lord, will you do this? Take your seat of judgment and bring that judgment upon the planet Earth. వారి ఏడుపు ఏంటి అంటే, ఇంకెంతకాలం దేవా ఇలా మేము భరించడము, నీ యొక్క న్యాయాధిపతి అయిన స్థానాన్ని నువ్వు తీసుకో, నీ తీర్పును నువ్వు నెరవేర్చు. And the martyrs are told by the Lord to wait patiently. ఆ అమరవీరులకు దేవుడు చెప్పిన మాట, ఓపిక కలిగి వేచి ఉండండి. Why is he having that patience? ఎందుచేత ఆయనకు ఆ ఓపిక ఉంది? Why is he telling them to have patience? ఎందుకు చెప్తున్నాడు వారికి ఓపిక కలిగి ఉండమని? So that they can change. The time has not come. సమయము రాలేదు, Inka. జనాలు మారుతారన్న భయంతో. The number of the martyrs is to be fulfilled. ఇంకెంతమంది అమరవీరులు అవ్వాలో వారు కూడా ఒక సంఖ్యను చేరుకోవాలని. Amen. Amen. And also the Lord wants the earth to be saved. Meanwhile, we, his children, should reach out with the good news of Jesus, and so that many souls will be added to the kingdom of heaven as well. ఆమేన్. అదే తీరుగా జనులు కూడా సువార్తను విని మారు మనసు పొంది దేవుడి రాజ్యం ఇంకా విస్తరింపబడాలనేటట్టుగా అపేక్ష. Sometimes we go by the response of the people, what their response is. It's not about response, but it's about you and me reaching out to the ends of the earth, and the end will come, the Bible says. సువార్తను ప్రకటించేటప్పుడు మీరు నేను సామాన్యంగా వారి స్పందన ఎలా ఉంటుందో అని ఆలోచిస్తాం, కానీ సువార్త ప్రకటించడము, వాక్యం వారి దాకా చేరడము అనే ఒక ప్రయత్నము వారి స్పందన కాదు. ఎక్కడ పాస్టర్ నాకే ఇన్ని ఇబ్బందులు ఇక్కట్లు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. Where do I go, Pastor? I myself have so many issues and so many problems. All will have. The whole world has it. We also will have our share. But above all, you and I need to trust in the Lord. You have a Lord who is taking care of you, who will take care of you even in your problems. ప్రతి ఒక్కరికి సమస్య ఉంటుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ప్రాణానికి ఏదో ఒక సమస్య ఉంటుంది. మీకు నాకైనా భాగం కూడా ఉంటుంది. కానీ దేవుడి రాజ్యం కోసం మనం ఏం చేస్తున్నాం అనేది కూడా ఆలోచించాలి. We are not hopeless. మనము నిరీక్షణ లేని వారం కాదు. Amen. The Spirit of God is with you and me. దేవుడి యొక్క ఆత్మ మీ తోడు నా తోడుగా ఉంది. Hallelujah. So we move on to seal number 6. This seal is the visible seal. 6వ ముద్ర, ఇది కనిపించే ముద్రగా ఉంది. We'll read verses 12 to 17 on chapter 6. 17వ వచనాలు, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబళి వలె నలుపాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోనూ దాగుకొని సింహాసనాసీనుడైన ఉన్నవాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. Amen. No. The spilling of the innocent blood has stained the whole
earth with blood red. ఈ 6వ ముద్ర నుంచి చూసినట్లయితే ఆ యొక్క మరక ఈ లోకం మొత్తానికి చీకటి పొరవలే కప్పివేసినట్లుగా ఉంది. And the people of the earth, they see another planet that appears covered with blood, and the moon also. లోకంలో ఉన్న జనులు ఇంకో భూగోళాన్ని చూస్తున్నట్లుగా అది రక్తము చేత మొత్తం ఎరుపు రంగుగా The మారినట్లుగా, sun is blotted out, it looks dark. సూర్యుడు ఒక కప్పేసి నల్లగా మారినట్లు. You know, generally we must have seen during the lunar eclipse, it looks black, isn't it? The sun. సామాన్యంగా మనం గ్రహణం సమయంలో చూసి ఉంటాం కదా, సూర్యుడు నల్లబడము. The moon turns a metallic red, resembling the colors of iron in a blood. ఒక ఎరుపు రంగు రక్తముతో పోలినటువంటి ఎర్రటి రంగుగా సూర్యుడు మారడము. At that time, the entire world, to include every mountain and island, shakes, according to verse 14. 14వ వచనం ప్రకారంగా ఆ సమయంలో లోకంలో ఉన్న ప్రతి ఒక్క పర్వతము దాని పరిస్థితిని స్థానమును మార్చుకున్నట్లుగా, It is punctuated with a worldwide earthquake. అది చెప్పింది మాట ప్రపంచ వ్యాప్తిగా వచ్చిన ఒక భూకంపము. May be likely caused by meteorites that slam the earth. అది బయట విశ్వం నుంచి పడినది, ఈ ఆకాశం నుంచి పడ్డ రాళ్ళలాగా ఏదైనా పడి వచ్చిన ఒక బిగ్గర భూకంపం. I don't know if you've ever watched videos, you know, they say meteor is coming close to the earth and it's pretty large. చదువుతూ మనం విని ఉంటాం కదా, ఒక తోక చుక్క నక్షత్రముగా ఆకాశం నుంచి వచ్చి భూమిపైన తగిలింది So అని. those things will happen during that time. ఆ సమయంలో అలాంటివి జరుగుతాయి. And when it hits the earth, the whole earth gets shaken up. అలాంటి ఒక ఉల్క ప్రాంతము తగిలినట్టయితే భూమి మొత్తము కదిలిపోతుంది. And that's what it's saying. Similar to how figs drop to the ground from a fig tree when shaken by a strong wind, it says. అది ఎలా ఉండింది అంటే అకాలంలో రాలిపడ్డ పండు అంజిరపు చెట్టు నుంచి ఊగిపోయి అలా పండు చెట్టు నుంచి పడిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది. So these events will not only shake the earth, it's going to shake the senses of men. అయితే ఇలాంటి విషయాలు లోకాన్ని మాత్రం మార్చడం కాదు, మనుషుల ఆలోచన విధానాన్ని కూడా కదల్చి వేస్తుంది. And God wants people to repent of their sin and turn to Him. దేవుడు కోరుతున్నాడు జనులు వారి తప్పులను తెలుసుకొని పశ్చాత్తాపడి ఆయన వైపు తిరగాలి. And even unbelievers at that time will know that the word of God is being fulfilled. అవిశ్వాసులు కూడా ఆ సమయంలో తెలుసుకుంటాడు దేవుడి యొక్క సువార్త వాక్యము నెరవేర్తించ. This was foretold in the Bible, they will say. బైబిల్లో దీని గురించి చెప్పబడి ఉంది అని చెప్తారు. And that is how they will know that this is that same God they were talking about. అప్పుడు వారు తెలుసుకుంటారు నిజమైన దేవుడు అంటే ఈయన గురించే జనులు మాట్లాడుతూ ఉన్నారు. And it will be too late by that time. ఆ సమయానికి అది చాలా ఆలస్యం అయిపోయి ఉంటుంది. There won't be a chance by that time. అప్పుడు వారికి ఆ అవకాశం కూడా ఉండదు. Hallelujah. You see, they will say the great day of wrath has come, and they seek for religious leaders to bring peace into that situation. అప్పుడు వెతుకుతారు, అరే ఈ రోజు మనకి ఇలాంటి ఒక కోపము ఆ అగ్నిలో మనం రగలబోతున్నాము, ఆ కోపానికి మనం గురి అవ్వబోతున్నాము. అప్పుడు మత నాయకుల దగ్గరికి వెళ్ళి దీనికైనా పరిష్కారం ఏంటి, దీన్ని ఎలా మనం పరిష్కరించాలని అడుగుతారు. However, if you notice, people will not say repent of your sin. అప్పుడు కూడా మీరు చూస్తారు జనులు మీ పాపాలకు పశ్చాత్తాపడండి అని Who చెప్తారు. are the ones who say repent of the sin? ఎవరు చెప్తారు పాపాలకు పశ్చాత్తాపడండి అని? ఎవరు చెప్తారని ఈ లోకంలో ఉండిన వారు చెప్తారా? దేవుని పిల్లలం మనం, దేవుని పిల్లలమే. We the children of God will speak the word of God to repent of our sins. Who will speak of repentance? It is not people who are in the world, but to those who belong to Christ. మనం లోకంలో ఉన్నవారం కాదు, క్రీస్తులో ఉన్నవారు గనుక పశ్చాత్తాపడతాము. Amen. Amen. And we tell others also to repent of their sins. ఇతరులకు కూడా చెప్తాము నీవు చేసిన పాపానికి If you పశ్చాత్తాపడు. notice, when I was not saved, I was in this world, I didn't know the word repent, the meaning of the word repent, or the word sin also. మీరు చూసినట్లయితే ఈ లోకంలో నేనున్నప్పుడు అసలు పశ్చాత్తాపం అన్న పదానికి అర్థము తెలియదు, పాపము ఏంటి అని కూడా నాకు చెప్పుకోవడానికి లేదు. Everything looks okay. అన్నీ సరిగ్గానే కనిపిస్తాయి. You drink, you do whatever you want to do, and it looks like everything is okay. There is nothing that you feel conscious about that this is something that is wrong. It is not pleasing to God. తాగు ఏమన్నా చెయ్యి ఏదైనా కానీ సరైనదే అన్నట్లుగా ఉంటుంది.
దేవుడికి ఇది ఇష్టం లేదు అన్నట్లుగా ఆలోచన ఉండదు. Amen. Amen. Everything, cheating, lying, everything goes on and you feel okay about it because you are మోసం చేయడము, covered. అబద్ధం చెప్పడము ఇవన్నీ సామాన్యంగా అనిపిస్తుంది, ఎందుకంటే మీరు దాంట్లో లేరు, Because there's a blindfold on your eyes. ఎందుకంటే మీ కళ్ళు కప్పివేయబడ్డాయి. And that blindfold can be removed only with the help of the word of God. దేవుడి వాక్యం వలనే ఆ కళ్ళకు కట్టిన గంతలను You will know the deeper meaning of your life and of the purpose of your existence on this earth. మీకు అప్పుడు తెలుస్తుంది మీరు ఎందుకు పుట్టారు, ఎందుకు బ్రతుకుతున్నారు, లోకంలో మీ ప్రయోజనం ఏమిటి అని. Oh, this is the meaning. That's why I'm living. You'll get a real purpose for your living. ఓ ఇదేనా నా జన్మకైన కారణము, దీనికోసమైనా నేను సృష్టింపబడ్డాను అన్నట్లుగా ఆలోచిస్తారు. And when you know that purpose, you'll find yourself, your existence very meaningful on this planet earth. అప్పుడు అనుకుంటారు మీ జన్మకు ఒక అర్థం ఉన్నది, నేను ఈ విషయాన్ని సాధించడం కోసం, ఈ క్రియ కోసం నేను చేయబడ్డాను అని. Hallelujah. So Antichrist may proclaim that if people repent, then God will withhold this disaster. అయితే అపవాది కూడా చెప్పొచ్చేమో, ఎప్పుడైతే జనాలు పశ్చాత్తాపడతారో అప్పుడు దేవుడు ఈ యొక్క విశ్వానికి వచ్చిన అపాయాన్ని ఆపుతాడు అని. For example, in Jonah chapter 3 verse 10 we can read, God showed mercy to the ancient Nineveh. ఉదాహరణకు యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం మనం చదివి, He had compassion on them and he did not bring them to destruction which he had threatened. దేవుడు జనులు చేసిన పాప పనులకు కూడా వారిని క్షమించి వారి పైన ఎటువంటి అపాయం రాకుండా వారికి బెదిరింపు మాత్రమే ఇచ్చాడు. ఎవరైతే బెదిరింపు ఇచ్చాడో ఆ విషయాన్ని జరపలేదు అని. Why? Because they repented and they turned to the Lord. ఎందుచేత అంటే వారు పశ్చాత్తాపడి దేవుడి వైపు తిరిగారు. Hallelujah. Repentance comes from the heart. పశ్చాత్తాపం అనేది మనస్సు నుంచి. You'll feel sorry about your sin. You'll feel like weeping. You know, St. John was weeping. You'll weep on what you have done to the Lord. Such a wrong thing, such a foolish thing I could do for the Lord. For these worldly things that I have put him to, an insult. We will think and we will repent and we'll turn from it. మీ పాపానికి మీరు బాధపడి ఆ రాజు వలనే ఇంతటి పాపం నేను చేశానా అని పశ్చాత్తాపడి దేవుడి వైపు తిరిగి కన్నీరు పెట్టి క్షమాపణ అడుగుతారు. Hallelujah. Yet it will be impossible to follow false prophets and they will simultaneously repent. అయినప్పటికీ అబద్ధపు ప్రవక్తలను వెంబడించడం అనేది అసాధ్యము అన్నట్లుగానే ఉంటుంది. అప్పటికి వారు పశ్చాత్తాపడతారు. Now we move to seal number 7. ఆఖరిగా 7వ ముద్ర వైపు మనం వెళ్తున్నాం. Chapter 8 verse 1. 8వ అధ్యాయము 1వ వచనము, ప్రకటన గ్రంథం. When he opened the 7th seal, there was silence in heaven for about half an hour. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. Jesus breaks the 7th seal. The scroll can be read. He opens it and he puts it into effect. 7వ ముద్రను విరగొట్టిన తర్వాత యేసు ప్రభు దాన్ని చేత పట్టుకొని చదవడం ప్రారంభించిన తర్వాత అది అమలు పరచబడెను. You saw that in the video? అది ఆ చిత్రంలో కూడా మీరు చూశారు కదా. After the 7th seal being opened, the Lord opened the scroll. 7వ ముద్ర తీయబడిన తర్వాత ఆ యొక్క పత్రము తెరవబడము. However, excitement that subsides with the realization that Israel and the Laodicea church are left behind. ఎంత దాకా ఆ విషయము అంటే లవోదికీయ సంఘము మరియు ఇజ్రాయెల్ ప్రాంతం కూడా అది వెనకకి పడ్డట్టుగా. Global nuclear war arrives with the first 3 trumpets. Now, we've learned about the churches, the 7 churches, the 7 messages to the 7 churches. And today we've learned about the 7 seals and so on. It goes on to 7 trumpets also. 7 సంఘాల గురించి, 7 వాక్యాల గురించి, మనం 7 విషయాలు, 7 బూరధ్వనుల గురించి కూడా ఈరోజు విన్నాము. Hallelujah. There's still to learn more on the 7 trumpets. ఈ 7 బిగ్గర శబ్దముల గురించి ఇంకా మనం నేర్చుకోవాల్సింది ఉన్నది. There is so much that the book of Revelation speaks about, and this is the only book sometimes we find it very hard to understand, but if you could understand it now, you'll at least know when you're reading the book of Revelation, you will understand somewhat. అన్ని గ్రంథాలలో ప్రకటన గ్రంథము చాలా కీలకమైనది. చదవడం ప్రారంభించడంగానే కూడా ఒక భయంకరమైన విషయం బయలుపడ్డట్లుగా ఉంటుంది. ఇంకా ఎన్నో విషయాలు దీంట్లో ఉన్నాయి, కీలకమైనవి, జరగబోయేవి, విధ్వంసం గురించి. ఇప్పుడు మీకు ఆలోచన వచ్చినట్లయితే చదవడం ప్రారంభిస్తా ఉన్న కొద్దీ మీకు అర్థం అవ్వచ్చు. So today we as the church of the living God, where do we stand?
అయితే సజీవుడు అయిన దేవుడి యొక్క సంఘముగా మనం ప్రశ్నించుకోవాల్సింది ఎక్కడ మనం నిలబడి ఉన్నాము. As we are partaking in the communion today, let us introspect, where do I stand in this life, and the seals that we have learned about today, the judgment that is going to come, the things, the events that are happening around me, what am I doing with this life that God has given to me? బల్లారాధనలో పాల్గొనబోతుండగా మనకు ఉన్న పరిశీలన ప్రకారంగా దేవుడి సంఘంగా మనం ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము, మన విషయం ఏంటి, మన ప్రయోజకత్వం ఏంటి, మనం దేనికోసం సృజింపబడ్డాము అనే విషయం బయటపడుతుంది. For the next 3 trumpets that are blown, that's why there is silence in heaven for half an hour. ఆ 3 బిగ్గర ధ్వనులు భూరధ్వనిలాగా శబ్దము జరిగినప్పుడే యుద్ధాలు చూస్తున్నట్టు అరగంట సేపు ఆ పరలోకంలో నిశ్శబ్దం ఏర్పరచబడింది. Hallelujah. If there is silence in heaven, there is something that we need to understand about. పరలోకంలోనే నిశ్శబ్దం ఉంది అంతసేపు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏదో ఉంది. Hallelujah. It's very important for all of us, when we are in the presence of the Lord, we should honor the Lord. మనందరం అర్థం చేసుకోవాలి, దేవుడి యొక్క సన్నిధిలో మనం ఉన్నట్లయితే దేవుడికి గౌరవాన్ని ఇవ్వాలి. Amen. There is discipline in heaven. పరలోకంలో క్రమశిక్షణ ఉంది. So it is in the house of God. అదే తీరుగా దేవుడి మందిరంలో కూడా ఉంది. If you notice, the children of God, when they praise together, they put their hands together, everything moves in one accord, in one spirit. మీరు గమనించినట్లయితే దేవుడి పిల్లలు సంఘంలో అందరూ కలిసి ఏక స్వరముగా ఆరాధన ప్రారంభించినప్పుడు ప్రతిదీ అనుకూలంగా జరగడం మీరు చూస్తారు. When we play the instruments, the heavenly presence, with our voices, the heavenly presence of the Lord comes, because He inhabits on our praises. మనం సంగీతం ప్రారంభించంగానే ప్రతిదీ పరలోకం నుంచి స్పందన రావడము, దేవుడి సన్నిధి అక్కడ ఏర్పరచబడడం జరుగుతుంది. So we are speaking about a Lord who is not only present for now, but He's also a Lord of your future. మనం మాట్లాడే దేవుడు వర్తమానంలో మాత్రమే ఉన్నవాడు కాదు, మీ భవిష్యత్తును ఎరిగిన దేవుడు. Now what are we doing with the Lord whom we are holding in our hearts? ఏం చేస్తున్నాం మన హృదయంలో ఉన్న దేవుడితో మనము? First thing is, our relationship with the Lord has to get stronger, మొదటిగా దేవుడితో మనకున్న సంబంధం అనేది బలపరచబడాలి. so that when the floods come, when the storms come, you yourself will be able to withstand it. కాబట్టి ఎప్పుడైతే ఈ తుఫాన్లు వరదలు వస్తాయో అలాంటి సమయంలో మీరు దాన్ని తట్టుకునేటట్లుగా. Amen. And then when our relationship with the Lord is stronger, we also want to give Jesus to others, ఎప్పుడైతే దేవుడితో మన సంబంధం బలంగా ఉన్నట్లయితే యేసు ప్రభువును ఇతరులకు కూడా ఇవ్వాలని అనుకుంటాము, so that they will be saved. కాబట్టి వాళ్ళు రక్షింపబడతారు. Amen. ఆమేన్. God bless you and continue to strengthen you and guide you in your walk with Him. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి ఆయనతో నడిచేటట్టి సామర్థ్యతను మీకు ఇచ్చును గాక. In Jesus' name. యేసుక్రీస్తు నామమున. If you are born again and you've accepted the Lord as your personal Savior, you can partake in the Holy Communion or let the elements go by. మీరు బల్లారాధనలో పాల్గొనాలి అంటే యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించిన వారైనట్లు